ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రతి ఒక్కరికి మనలో జరుగుతున్నటువంటి అంతర్మదనాల గురించి తెలియపరచాలనుకుంటున్నాను. అంటే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మంచి చెడు కూడా ఉంటాయనే సంకల్పంతో నలుగురికి 4 మంచి విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చినది మల్లాప్రాణ రామకృష్ణ ప్రాంజలి ప్రభ. ఏ పనైనా సరే నీవు ఇష్టంతో చేయాలి. అది నాకు వచ్చు, నాకు తేతవును అనే భావంతో ఉన్నట్లయితే నీకు ఎటువంటి కష్టాలు నీ వెంట రావు. కష్టాలు అనేవి నీకు తెలియకుండానే అది సమసిపోతాయి. నువ్వు ఎప్పుడు ఇష్టంగా ఉంటే, ఎప్పుడు ఇష్టంగా మంచిగా మాట్లాడితే ఆ మాటలో ఉన్నటువంటి మంచిదనం నలుగురిని 4 విధాలుగా అందుకునే విధంగా, అందరినీ ఆదర్శించే విధంగా ఉంటుంది జీవితం. కాబట్టి గెలుపు అనేది ఖచ్చితము, ఓటం అనేది నీ దృష్టిలో కనబడదు. అంటే నీ డిక్షనరీలో అనేది లేనే లేదు అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా అల్పబుద్ధిని నువ్వు చేరదీస్తే కష్టాలు కొని తెచ్చుకుంటావు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీతో సమానమైన వాడిని, నీకు తెలిసిన వాడిని, నిన్ను మెచ్చుకునేవాడిని, నీకు మంచి సలహాలు ఇచ్చేవాడిని మాత్రమే తెలుసుకోవాలి. మినిమిని జ్ఞానంతో ఉన్నవాడిని నీ చేరదీసేవాడినట్లయితే వాడు చెప్పేటువంటి కాకమ్మ కథలన్నీ విని నీవు మోసపోతావు. నీ మనసంతా కూడా నీ మనసంతా కూడా చెడిపోతుంది. శాంతిని కోల్పోయేటువంటి విధంగా నీ ప్రవర్తనగా ఉంటుంది. కాబట్టి నీవు సక్రమంగా తెలిసినటువంటి వానితోనే నీ స్నేహం చేసినట్లయితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితాంతం కూడా సుఖమయంగా సాగుతుందనేదే ఇందులో మనం తెలుసుకోవాలి. నీవు మంచి ఉన్న చోట నీవు సుఖంగా ఉండాలి. నీ కష్టం ఉన్న చోట కష్టాన్ని భరించాలి. అదేవిధంగా అవసరమైనప్పుడు వస్తువులండి కూడా నలుగురికి సహాయం చేసి నీ యొక్క మంచితనాన్ని గుర్తించే విధంగా నీవు బతకాలి అనేదే మనకి తెలియపరుస్తున్నాను. వేదాలనే ప్రజలకు వివరిస్తుంది, మనకు శాంతితో మెరుస్తావు. ఈ వేదాల్లో విషయాలని నలుగురికి తెలియపరిచినట్లయితే, ఆ వేదాల్లో ఉన్నటువంటి మంచిని నువ్వు గ్రహించినట్లయితే, వేదాల్లో నీవు ఆ ప్రవర్తనలుగా నీవు అనుకరించినట్లయితే నీ జీవితాంతం కూడా సుఖమయంగా ఉంటుంది, శాంతిపరంగా ఉంటుంది. లేదా చినుకురాల్చినటువంటి మబ్బులా మారిపోతావు. ఇప్పుడు వర్షం వచ్చినట్లుగాను, తర్వాత మేఘాలు దరదనా శబ్దం వచ్చినట్లుగాను, గురువులు మెరుపులుగాను నీ అవతారం అంతా మారిపోతుంది. ధనంతో సహాయ సహకారం అందిస్తే అందరికీ నీవు మహాత్ముడు అయిపోతావు. ధనం పోయిందనుకోండి, నీవు దరిద్రుడి కన్నా హీనాతిహీనంగా చూస్తారు ఈ జనం. అటువంటి హీనాతిహీన స్థితికి నీవు దిగజారకుండా, నీ ప్రవర్తన మారకుండా జీవితాంతం సుఖంగా ఉండే విధంగా నీకున్న ధనాన్ని నలుగురికి పంచే విధంగా నీవు బతకాలి. రైతు కష్టంతో పంట పండిస్తే, కవి విద్యతో మనసు శాంతపరిస్తే జీవుల జీవితం యొక్క సుఖంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటంటే మనశ్శాంతి మరియు ఆహారము. ఆహారం అందించేవాడు ఎవరు? కర్షకుడు. కర్షకుడు తన వంతు వరకు పంటలు పండించగలిగి ఆహారాన్ని అందించగలిగినట్లయితే నీ ఆ ఉదరం తేలిగ్గా ఉంటుంది. అలాగే నీ ఆహారము వచ్చిన తర్వాత నీ మనసు శాంతి కావాలి. శాంతి అంటే నీ కష్టంలో పని శాంతి ఉండాలి. అల్లాడప్పుడు కవి వర్ణించినటువంటి కవితలు కూడా చదువుతూ ఉంటే నీ మనసు చాలా శాంతంగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. పాపం చేస్తే మనసు ఉండదులే, కోపం చేస్తే సమయానందం కరువవుతుందిలే, ప్రేమ పంచితే కళలు శుభ్రంగా జరుగుతాయి, ఆనందం అనుభవిస్తావు, సుఖం శాంతి కలిగిస్తుంది. కాబట్టి కోపం, తాపం, పాపం అనేవి మరిచిపో. కేవలము ప్రేమ అనేది నీ మనసునంతా నింపుకో. అప్పుడే నీ జీవితం సుఖమైపోతుంది. మౌనం వీడి మదిలో మాయ తరిమే, మౌనం వీడు మదిలో మాయ తరిమే, ద్వేషం వీడు వినయంతో నీ బతికే, తత్వం చెప్పు సమయం పాటించే విధంగా సమయాన్ని అనుకరించి జీవితాన్ని సుఖమయం చేసుకో అనేది. కాలం నీదే, సహనం నీదే, సమయం నీదే, సుఖము నీదే,
కష్టము నీదే. క్షణంలో నీవు సుఖపడవచ్చు, శ్రమంలో నీవు కష్టపడవచ్చు. ఏది ఏమైనప్పటికీ భోగానందం క్షణికమని నీవు గుర్తించాలి, ప్రణయానందం కూడా క్షణికమే నీవు గమనించాలి. కాబట్టి పర్వంతో జ్ఞానోదయంతో నీ యొక్క చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తించుకొని నీ ప్రవర్తన మార్చుకుంటూ జరిగిపోతూ ఉండాలి. కాలం నీదే, సహనం నీదే, ఓర్పు నీదే, ఓపిక నీదే. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. మిన్ను మన్ను నమ్మి చెయ్యి అంటే ఆకాశాన్ని భూమిని నమ్మాలి. నీవు నీ మనసును నమ్ముకో, అంతేకాని నీ చుట్టుపక్క వారిని నమ్మి నీవు మోసపోకు. వాడు చెప్పే మాటలు విని నీవు బాధపడకు. అందమైన చందమామను చూసి ఆకాశాన్ని వెలుగులా, అందమైన సూర్యమామను చూడు ఆకాశంలో ఆనందమయములా. ఆ సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క వెన్నెలా నీవు అనుభవిస్తూ సుఖంగా ఉండటానికి ప్రయత్నం చేయి. పిల్ల బాపుల యందు, మామ అల్లుల యందు సహకారం అందిస్తూ, తల్లిదండ్రుల యందు సేవలు అందిస్తూ, సొంతంగా నీ మనసు ప్రశాంతంగా ఉండే విధంగా భార్య మాటలు వింటూ నీ యొక్క స్వత నిర్ణయాలు నిర్ణయించుకుంటూ కాలాన్ని జరిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనిషిగా నీవు నడిచి నిజం తెలిపి నిజాన్ని అనుకరించి నీ మతము అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీ పలుకే ఒక మతము, నీ మాటే ఒక మతము, నీ అనుకరణే ఒక మతము, నీలో ఉండేటువంటి మంచి చేసేటువంటిదే మతము. అంతే. సత్యం పలుకు, ధర్మం న్యాయం అనేది నీ వెన్నంటి ఉంటాయనేది ఆ మహానుభావులు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం. తల్లి మాట మరవకుండా, తండ్రి మాట అనుకరించే, మారకుండా, మరవకుండా, పాడకుండా, చెరపకుండా, తాకకుండా, తడవకుండా, ఆగకుండా కదిలిపోతూ దేశాన్ని నమ్మి దేశ సేవ చేయడానికి ముందుకు పోవాలి. మంచి చెడ్డ చేసుకుంటూ, పాత కొత్తలు తెలుసుకుంటూ, చేతనైనా నీకు అంటూ అడ్డు లేనిదంటూ వెతుక్కుంటూ సాగి నేను మీరు నేను అనే విధంగా కలిసిమెలిసి బ్రతుకుతూ పంచుకుంటూ మంచి విషయాలు తెలియపరుస్తూ ముందుకు సాగిపోదాము. కళలు కోరికల్లో ఒకటిగా ఉండి మనసు మార్పులు తీర్పులుగాను, ఓర్పులుగాను, నేర్పులుగాను మారే విధంగా మనసును కలుపుకొని పొగరు లేకుండా, అహం లేకుండా, అహంభావం లేకుండా ఆనందంగా జీవితాన్ని కలుపుతూ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా ఆనందాన్ని అనుభవించే విధంగా, సుఖాన్ని అనుభవించే విధంగా, కష్టాన్ని అనుభవించే విధంగా మనిషి బతికినాడు. ఎటువంటి సంఘటన జరిగినా కూడా నిబ్బరంగా ధైర్యంగా ఉండగలుగుతారు. కలంతో ఆక్క నయనాన్ని చూపక, భయంతో ఆక్క పయనాన్ని చేసియు, గలంతో ఆక్క కర్తవ్యాన్ని చెప్పియు నీ జీవితాన్ని సాగిపోవాలి. మన్ను తిన్న చోటే చూసి మట్టి పెట్టి పారిపోక, పన్నుపోటు ఉంది చూపి కన్ను కొట్టి పారిపోక, వెన్ను చూపి పారిపోకు, నిన్ను నేను మర్చిపోకు, నీ మనసును వదిలి నీవు ఎక్కడికి వెళ్ళకు. ఏదో అన్నారని, ఎవరో చేస్తారని ఏదో విధంగా నీ ప్రవర్తన మార్చుకొని ఏదో చిన్న కోపానికి నీవు ఇంటి నుంచి వెళ్ళిపోవటం అనేది మంచిది కాదు. ధైర్యంతో ముందుకు జరగాలి. కాబట్టి ఎదురు నిలిచి సాగుతా, మరులు గొలిపి సాగుతా, కథలుని తెలిపి సాగుతా, కళ్ళు చూపి సాగుతా, మనసు తెలిపి సాగుతా, మమత చూపి ఆడుతా సాగుతా, నేనని నిరూపించుకుంటా అంటూ ముందుకు సాగిపోవాలి ప్రతి ఒక్కరు. చీకటులే చిత్రంగా మెరిసిపోతుంది, వెన్నెల్లో చల్లగా వెన్నెలు కనిపిస్తూ ఉంటుంది, మబ్బుల్లో శబ్దాలు వినపడుతూ ఉంటాయి, ఈ నెమలు నాట్యం వేస్తూ ఉంటాయి, పక్షులు కూతలు వింటూ ఉంటాయి, పక్కింట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, మన ఇంట్లో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ మనలో ఉన్నటువంటి నిగ్రహశక్తి మనసు మారకుండా జీవితాంతం సాగుతూనే ఉండాలి. మిసలెన్నో కమ్మాయి తొలగించుకోవా, కథలెన్నో మారాయి మమతుంచుకోవా, శివమెత్తి ఆడాక మనసుంచుకోవా అనే విధంగా నీవు సాగిపోవాలి. వెనుక నీ వెన్నెల్లో అలసిపోయాయి, తడికలా వెలుగులను కలిపి చూశాయి, మనసులా మార్పులను మెరిసి చూశాయి. ఈ విధంగా ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి. పగలు సూర్యుడు వస్తాడు, రాత్రి వెన్నెలు వస్తుంది, మరునాడు మరలా సూర్యుడు వస్తాడు, మరలా వెన్నెలు వస్తుంది. కాబట్టి జరిగేటువంటి కాలాన్ని బట్టి మనం మనసుకుంటూ ముందుకు పోతాలి తప్ప వెనుగడుగు వేయకూడదు. వాటంతా కన్నీళ్ళు వెలిగిపోయినా
మేలంతా మబ్బుల్లో మెరిసిపోయినా, ప్రేమంతా కౌగిల్లో కరిగిపోయినా, జీవితాంతం సుఖంగా ఉండే విధంగా మనసు మార్చుకొని మనం బతకాలి. హాసాలు అందాలు హత్తుకొనియే, పాదాలు పద్మాలు ఒత్తుకొనియే, వేదాలు పద్యాలు చదువుకొనుచు జీవితాంతం సుఖంగా బతుకు. అనుభూతి కాలాలు పెరిగిపోతాయి, మమతానురాగాలు కలిగిపోతాయి, చిరునామా భావాలు నలిగిపోతాయి, జీవితము మలుపులుగా మారిపోతాయి. ఎన్ని పోయినప్పటికీ కూడా నీలో నిగ్రహశక్తి ధైర్యం మర్చిపోకుండా ఉండాలి. రెప్పలే దాచాయి కలత తోడులెన్నో, లెక్కలే దోచాయి మమత బడులెన్నో, చుక్కలే వెలుగాయి కనత కథలెన్నో అన్నారు మహానుభావులు. స్వప్నాలు మెలకువగా మిగిలిపోతాయి, సాక్ష్యాలు మురుకులుగా పగిలిపోతాయి, దేహాలు పతిలముగా నలిగిపోతాయి, జీవితాంతం సుఖదుఖాలతో జీవనం సాగిపోతాయి. వెలిగెత్తి నా వాణి వినిపిస్తున్నాను, పరిగెత్తి కోపాలను తరిమేయడానికి నా వంతు సహకరిస్తున్నాను. జీవితాంతం కష్ట సుఖాల్లో ఉన్నప్పటికీ కూడా తెలుగు సాహిత్యాన్ని బతికించడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మౌనంతో మాటలు చెప్పాలనుకున్నాను, నోటు రాలేదు. జీవంతో ఈ విధంగా నాలుగు వాక్యాలు చెప్పాలనుకున్నాను, తెలియపరచడానికి మనసు రావట్లేదు. అయినప్పటికీ ఓర్పుతో ఓపికతో నాకున్న విజ్ఞానంతో నాకు తెలిసినటువంటి మంచి విషయాలు నలుగురు చెప్పాలనే తపనతో ఈనాడు మీ ముందుకు వచ్చాను. నిద్రలో కష్టం ఎరిగాను, సుఖంలో కష్టం ఎరిగాను, కష్టంలో సుఖం ఎరిగాను, అన్నీ భోగాలు అనుభవించాను. జీవితాంతం సాగిపోతున్నది. ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం.